తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఎలాంటి శత్రువులు లేకుండా ఆనందంగా జీవితం గడపాలని చాలా మంది కోరుకుంటుంది. ఆరోగ్యం బాగుండాలి, దానికి తగ్గట్టుగా ఐశ్వర్యం ఉండాలి, మనల్ని ప్రేమించే నలుగురు మనుషులు ఉండాలి, ద్వేషించే వాళ్ళు ఎవరు ఉండొద్దు అని కోరుకుంటాం. కానీ ఏం జరుగుతుందో తెలియదండి. అప్పటి వరకు బాగున్న వాళ్ళు కాస్త శత్రువులుగా మారిపోతూ ఉంటారు. అది కొన్ని ఏళ్ల పాటు కొనసాగుతుంటే కొన్ని తరాలు కూడా కొనసాగుతూ ఉంటుంది. అసలు ఇలా శత్రువులు లేకుండా ఉండగలమా? అసలు ఎందుకు శత్రువులు ఏర్పడతారు? మనకు శత్రువులు ఉండద్దు అని అనుకుంటే మనల్ని ప్రేమించే వ్యక్తులు కూడా మనకు ఉండద్దు. అదేంటండి? నిన్నటి మిత్రువే నేటి శత్రువు. ఎందువల్లనంటే 10 సంవత్సరాల పాటు మనతో ఒకరు స్నేహం చేశారు. 10 సంవత్సరాల తర్వాత మూడో వ్యక్తి మీ గురించి నాకు 100 విషయాలు చెప్పాడు. లేదంటే 2 ఏళ్ళు జర్నీ చేసాం అనుకుందాం. జర్నీ కొంతకాలం చేశాం. మూడో మనిషి కూడా అందులో ఎంటర్ అయ్యారు. ఆ మూడో మనిషి మీ మీద నాకు 10 విషయాలు చెప్పాడు. మీ మీద ఉండేటువంటి ఒక నమ్మకంతో నేను ఏ విషయాన్ని కూడా నమ్మల. ఇంకొక విషయాలు మాట్లాడితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు. అదే విషయం అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్తే నమ్మేస్తారు. అంటే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే నిజమైన స్నేహం చేస్తున్నారు, నిజమైన భక్తితో ఉంటున్నారు. రెండో వ్యక్తి అవసరానికి తగ్గట్టుగా ఉంటున్నారు. శత్రువు మొదలైపోయాడు. శత్రువు రావడానికి పెద్దగా ఎవరిని కొట్టక్కర్లేదండి. మీ ఒక వ్యక్తి గురించి మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా మోసాలు చేస్తున్నారు, ఈ రకంగా ధర్మం చేస్తున్నారు, ఇంత తినేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి నాకు ఎన్ని మీ గురించి అలా చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు రకరకాలుగా నాకు చెప్పినప్పుడు నేను నమ్మలా. నేను మీ గురించి మాట్లాడుతున్నా అని చెప్పి నా మీద మీకు చెప్పేటప్పటికి నమ్మేశారు. ఆటోమేటిక్గా అక్కడ ఏమైంది? శత్రుత్వం ఏర్పడిపోయింది. సో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళనే ఒకళ్ళు నమ్మారు. రెండో వ్యక్తి అవసరానికి తగ్గట్టుగా అక్కడ ఉన్నారన్న విషయం రుజువైపోయింది. ఇలా 2 ఇది ప్రతి మనిషికి అవసరమైనటువంటి విషయం అమ్మ. విషయం అండి కూడా ఇద్దరికి కూడా చెప్తున్నా. మీ స్నేహితుడు కానీ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నాకు ఒక 10,000 అప్పు కావాలి అని అంటే నిర్దాక్షణ్యంగా ఇప్పుడు నేను ఇవ్వలేను. ఎందువల్లనంటే ఎప్పుడైతే మిమ్మల్ని వచ్చి ₹1 అడిగాడో ఆ క్షణమే మీకు శత్రువు రెడీ అయిపోయాడు. మీరు డబ్బులు ఇచ్చి వదిలిపోవాలి. లేకపోతే మీరు డబ్బులు ఇచ్చినా శత్రువు అవుతున్నారు, ఇవ్వకపోయినా శత్రువు అవుతున్నారు. డబ్బులు ఇస్తే తీసుకుంటారు, మళ్ళీ మీ అవసరానికి వస్తే మీరు రకరకాల కారణాలు చెప్పాల్సి వస్తుంది. నా డబ్బులు నాకు ఇవ్వటానికి, నాకు అవసరం నా దగ్గర ఉన్నప్పుడు వస్తాయి, ఇప్పుడు లేవు, అప్పులు లేవు, 10 సార్లు అడితే కోపాలు. డబ్బులు ఇచ్చి శత్రుత్వం పెంచుకుంటున్నాం. దానికన్నా ఎట్లాగో శత్రువు ఏర్పడుతున్నాడు. మన మిత్రుడే మనకు శత్రువు అవుతున్నాడు. కన్ఫామ్ అయిపోయింది. నా దగ్గర ఇప్పుడు నేను ఇవ్వలేను. ఇష్టమైతే మాట్లాడతాడు, కష్టమైతే మానేస్తాడు. కాదు అనుకుంటే మీరు ₹10,000 నాకు నాకు ఇది తిరోధకాలు వదిలేస్తున్నా, నాకు అవసరం లేదు అనుకుంటే ఇవ్వండి. జనాల్లో ఉన్నారండి ఖచ్చితంగా. కనుక ఏ పరిస్థితుల్లో కూడా ప్రాణం పోతుందంటే గుక్కి నీళ్ళు పోసేవాళ్ళు లేరు. కాబట్టి నీ అంత స్నేహితుడైనా నీ దగ్గరకు వచ్చి డబ్బులు అడిగితే నిర్దాక్షణ్యంగా నాకు ఒక శత్రువు రెడీ అవుతున్నాడు, ఎట్లాగో శత్రువే వాడు, ఇవ్వను, నా దగ్గర ఇప్పుడు లేవు, నా దగ్గర ఇప్పుడు లేవు, నేను ఇవ్వలేను. లేదు అని చెప్పద్దండి. మన దగ్గర ఉండి లేదని చెప్తే అది అబద్ధం అవుతుంది. నేను ఇప్పుడు ఇవ్వలేను. ఇచ్చి శత్రుత్వం పెంచుకోవడం కన్నా ఇవ్వకుండా అక్కడితో వదిలించుకోవడం. ఎందుకంటే ఎట్లా ఆయన కొంతమంది అనుకుంటారు, వాడు అడిగాడు ఇవ్వకపోతే ఏమనుకుంటాం. ఎట్లాగో నీకు ఒక శత్రువు రెడీ అయిపోయాడు. ఇంతకుముందు ఇద్దరికి ఇచ్చావు, ఇది మూడో వాడు రెడీ అవుతున్నాడు. కాబట్టి ఎట్లాగో మూడో వాడు వస్తున్నాడు. ఇచ్చినా శత్రుత్వమే, ఇవ్వకపోయినా శత్రుత్వమే. ఇచ్చి డబ్బులు నాశనం చేసుకోవడం కన్నా ఇప్పుడు నేను ఇవ్వలేనని చెప్పి దూరం చేసుకోవడం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే శత్రువులు ఎక్కడి నుంచో రారండి. మన మంచితనం వాళ్ళకి చేతకాంతనంగా కనిపిస్తుంది. అందరూ బాగుండాలి మనం అనుకుంటే మన నాశనం వాళ్ళు కొడతారు. కాబట్టి శత్రువులు రావడానికి ఈ కారణం చేత వస్తారు అనేటువంటిది లేదండి. నీ దగ్గర డబ్బు ఉన్నా వస్తారు, డబ్బు లేకపోయినా వస్తారు. ఇందులో నువ్వు చేయవలసింది ఏంటంటే నీ కుటుంబం కోసం నువ్వు ఉండు. ఎవరు వచ్చినా నిర్దాక్షిణ్యంగా. ఒకటి గుర్తుపెట్టుకో, నీ అవసరానికి నీకు అసలు ఎవరన్నా సహకారం చేశారా? నీ కుటుంబంలో నీకు కష్టం వచ్చినప్పుడు సహకారం చేశారా? లేదు కదా. నువ్వు ఎంతమందికి సహకారం చేశావు?
వాళ్ళలో ఏ ఒక్కరు నీకు ముందుకు రాలేదు కదా, అక్కడతో అయిపోయింది, వదిలేసి. ఇంకా నువ్వేదైనా చేయదలుచుకుంటే నీ భార్య నీ పిల్లలకి చెయ్యి, అంతే తప్ప పరోపకారార్థమిదం శరీరం. ఒప్పుకుంటా, కష్టమని వచ్చాడా, కష్టం ఏంటి అన్నీ తెలుసుకొని కుదిరితే హాస్పిటల్లో ఉన్నారు, ఓకే, అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టాలి. హాస్పిటల్లో పేషెంట్ ఉన్నారు, తప్ప చేతికి డబ్బులు ఇవ్వద్దు. హాస్పిటల్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళండి, హాస్పిటల్ డబ్బులు కట్టించింది, కృష్ణార్పణ. అందుకే అంటారు డబ్బు నువ్వు ఏం చేస్తావంటే బంధాలనే విడదీస్తానంటుంది అన్నట్టు. ఇప్పుడు చాలా మంది ఏటీఎంలు అని చెప్పి క్రెడిట్ కార్డులు అని చెప్పి అదని లోన్లు అవన్నీ తీసుకుంటుంటే అందరు ఎగ్గొట్టేస్తుంటే కోర్టు చట్టాలు మొత్తం వాళ్ళకే ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి. అప్పు ఇచ్చిన వాడు వెధవుతున్నాడు, అప్పిచ్చి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఎవ్వరు రూపాయి డబ్బులు ఇవ్వద్దు. నిజంగా కష్టంలో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నారు, అది 10,000 కాదు 25,000 సరే కట్టి అక్కడికి నమస్కారం చేసుకో. ఆ పిల్లకో వాళ్ళకో వీళ్ళకో ఎవరికో హాస్పిటల్కి వైద్య సేవకి వైద్య ఖర్చుల నిమిత్తం నేను ఇచ్చాను, నమస్కారం చేసుకో. భగవంతుడు ఇంకొకసారి నీకు అనారోగ్య విధానం రాకుండా కాపాడతాడు. అన్నం తినలేదండి, అన్నం పెట్టించు, చేతికి రూపాయి మాత్రం ఇవ్వద్దు. రూపాయి ఇచ్చావా ఆ క్షణం నీకు శత్రుత్వం వచ్చినట్టే. కాబట్టి కష్టం ఉంది, ఆ కష్టానికి నువ్వు వెళ్ళి ఆదుకో. రూపాయి చేతికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశావా, చేసినా చేయకపోయినా శత్రు వచ్చేసాడు, చేసి ఇబ్బంది పట్టం కన్నా తప్పుకోవడం అనేటువంటిది ఆ రూపాయి నీ కుటుంబానికి ఉపయోగపడుతుంది అనేటువంటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ రీసెంట్గా చాలామందిని నేను వచ్చినటువంటి ఒక 100 కాల్స్లో 90 కాల్స్ ఇవే, ఇలా ఉన్నాయి గురుగారు, ఇలా ఉన్నాయి గురుగారు, ఏంది వదిలేసాయి. అట్లా వదిలేస్తాం గురుగారు, ఎంత ఓ 25,000 ఇచ్చానండి, 50,000 ఇచ్చాను, 1,00,000 ఇచ్చానండి, వాడు ఇస్తాడా, ఎవరు వదిలేసాయి. ఈ 1,00,000 రూపాయలు నువ్వు ఇచ్చా అని చెప్పి దానికోసం తాపత్రపడితే నీ ఆరోగ్యం దెబ్బతిని అంతకు నువ్వు సంపాదించుకోగలుగుతావుగా, జన్మలో ఇంకోసారి నేనైతే అడగడిగవాడు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. ఇంకొకసారి ఇంకొక మనిషికి నువ్వు ఈ రకంగా ఉపకారం చేసే ప్రయత్నం మానుకో, ఎంత కష్టమైనా రాని. అది ఆచరించగలిగితే మనకు అనారోగ్యం ఉండదండి, శత్రుబాధ ఉండదు, అది మాత్రం కరెక్ట్. శత్రుబాధ ఉండదు. ఆలోచించి అదొక టెన్షన్ పెట్టేసుకుంటాం. ఆ రీత్యా 10,000కు 25,000కు 30,000కు 1,00,000 రూపాయలకు టార్చర్ పడిపోతున్నారు. దానికి ఏమవుతుందండి, వీళ్ళకి బీపీలు షుగర్లు వచ్చి వాడు ఆ 1,00,000 రూపాయలు ఒకేసారి ఇస్తున్నాడా, లేదు, అప్పుడో 10,000 నేను ఇచ్చానే ఫీలింగ్ వాడికి ఉపయోగం ఏముందండి. కాబట్టి ఇవ్వద్దు, ఇస్తే అది తిరోధకాలు అనుకో, అలా అనుకోగలిగితే ఇచ్చే, లేదంటే నిర్దాక్షణ్యంగా ఇప్పుడు నేను ఇవ్వలేను, నువ్వు సంతోషంగా ఉంటావు, నీ కుటుంబం రోడ్డు మీదకి రాకుండా ఉంటుంది. ఇవి కొన్ని అనుభవాలు కూడా ఉన్నాయండి ఇందులో, కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఒకళ్ళ ద్వారా వేరే వ్యక్తికి డబ్బు ఇప్పించడం అంటే పరిచయం చేశా, వాళ్ళకి ఇలా కష్టం ఉందిట, వాళ్ళకి ఇలా ఉందిటే మీరు ఒకసారి ఏదో వ్యవహారం చేసుకోండి అని పరిచయం చేసిన పాపానికి నన్ను బలిపశం చేసేసారు. వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు పుచ్చుకున్నారు, రెండు నాకు తెలియదు. వాళ్ళిద్దరూ నాకు తెలియకుండా, నాకు సంబంధం లేకుండా వ్యవహారం చేసుకున్నారు, చివరికి నన్ను బలిపశం చేశారు. అంటే ఈశ్వరుడు నా ఎందున్నాడు కదా, కాబట్టి ఆయన నన్ను కాపాడాడు. అంటే కొన్ని స్వానుభవాలు ఉంటాయండి మనకు. అయ్యో పాపం అనుకుంటే పాతాళాన్ని దొక్కేస్తారు. చస్తున్నాడంటే మంచిది, ఎవరైనా రేపటికి రెండే కదా, అంతే కదండి, ఎవరు చనిపోయినా రేపటికి రెండు. నిన్న నాకు అంత కష్టం వచ్చింది, నువ్వేం ఉపకారం చేసావు, నీకు ఇవాళ కష్టం వచ్చింది, నేను నీకు ఉపకారం చేస్తే నువ్వు నాకు అది ఎవరికి ఉపకారం చేయట్లేదు కదా, నీ వల్ల అందరూ నష్టపోతున్నారు, అందరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చేస్తే రేపటికి రెండు అని వదిలేసుకోవడం నన్ను అడిగితే చాలా ఉత్తమం అండి. ఎవరు ఏమనుకున్నా సరే పర్లేదు. అంటే నీ జీవితం నా మీద కోపం ఉంది, 10 సార్లు కొట్టు, ఆలోచించి ఉండాలండి. నా మీద కోపం ఉంది 10 సార్లు నన్ను ఒక్కరిని ఇబ్బంది పెట్టు, ఒప్పుకుంటా. కానీ అది నా ప్రాణం మీదకి వస్తుంది అంటే నీ ప్రాణాన్ని ఎంత తెలిగేలా వదిలేస్తా. నువ్వు చేసేటువంటి పని నన్ను ఒక్కరిని ఇబ్బంది పెడుతుందంటే ఓకే, నాతో పాటు నా కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెడుతుందంటే, నాకేదైనా జరిగితేనే నా కుటుంబం ఇబ్బంది పడుతుంది, ఆ పరిస్థితి నాకు వస్తుందంటే నిన్ను ప్రశాంతంగా ముద్దలా తినిస్తాను నేను. నా దగ్గర తాతత్వం ఉందండి, నా దగ్గర నేను మీకు ఉపకారం చేస్తా. కానీ నా వరకు వచ్చేటికి మీరు ఏదైనా నాటకాలు ఆడి అవసరానికి తగ్గట్టుగా వ్యవహారం చేసి నాకు ఈ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మీరు ఎప్పుడైతే కనుక మీ అవసరాలకి మీ డబ్బు మీరు వ్యవహారం చేసుకుంటూ నన్ను నెగ్లెక్ట్ చేసుకుంటూ నా మనస్సుని నా కుటుంబాన్ని క్షోభకి చేశారో, అంతకంటే మీరు అనుభవించేంత వరకు నేనైతే సంతోషంగా ఉండలేను. తప్పేముంది అందులో? నీకు నా మీద ఏదైనా ఉంటే నా మీద కక్ష తెరుచుకో, నువ్వు నేను కొట్టుకుందాం. కానీ నా కుటుంబాన్ని, నా భార్యని, నా పిల్లవాడి మీద నువ్వు కక్ష తీర్చుకోవడానికి నువ్వెవరు అసలు?
వాళ్ళని ఏడిపిస్తాను, నా ప్రాణం మీదకి వస్తుందంటే నేను ఎలానే ఊరుకుంటా ఈజీగా. ఇటువంటివి ప్రతి మనిషి కూడా ఆచరించగలిగితే ఆ మనిషి కుటుంబంలో దుఃఖం అనేటువంటిది లేకుండా ఆ కుటుంబంతో సంతోషంగా ఉంటారమ్మా. అది విషయం. చక్కటి సలహా అయితే. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర